ఢిల్లీ వెళ్ళడం జరిగింది. హిందూపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం గారు కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే బాగా భౌగోళికంగా మంచి అవకాశం నాన్నగారి నుంచి కూడా ఆయన దూరదృష్టి. అప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు, ఏమి రాలేదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడో బెంగళూరు సిటీలో ఉండేది. మరి అప్పుడే ఆయన ఈ యొక్క పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాడ పారిశ్రామిక వాడ ఆనాడు ప్రారంభించడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మాండంగా అన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అనుకోకుండా ఇప్పుడు ఆయన దురదృష్టి అలా ఉంటుంది మరి. ఇవాళ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా మాకు ఎంత ఒక 40 నిమిషాలు అక్కడి నుంచి ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ అదేది మన కొడికొండ చెక్ పోస్ట్ అక్కడి నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇవాళ అందరూ కూడా దృష్టి టోటల్ గా మన హిందూపూర్ మీదే ఉంది. ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ ఇప్పుడు ఏరోస్పేస్ రాబోతోంది. దాంతో రేపు ఎన్నో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రావడానికి. సో దాని కోసం మరి ఏదైనా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఏ దేశ అభివృద్ధికైనా ముందు మన రోడ్లు. అదే కాన్సెప్ట్ తో ఇవాళ మన ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఇంతకు ముందు ఎక్కడికక్కడ మారుమూల ఉన్న గ్రామాలను కూడా తీసుకొచ్చి రోడ్లు కనెక్టివిటీ చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో సౌకర్యాలు, వాళ్ళు పండించిన పంటలు కానీ లేకపోతే ఏమన్నా రోగులు ఉన్న వాళ్ళ సరైన సమయానికి వాళ్ళకి వైద్యం అందించడానికి కానీ అన్ని రకాలుగా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ కొన్ని లింక్ రోడ్లు ఉన్నాయి మాకు, ఇంటర్ స్టేట్ లింక్ రోడ్లు ఉన్నాయి. అంటే రేపు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్వరగతిన వాళ్ళ ఏదైతే ఉత్పత్తి చేస్తారో అవన్నీ కూడా సరఫరా చేయడానికి. సో ఆ రోడ్ల కోసం కూడా గడ్కరీ గారిని కలవడం జరిగింది. ఆయనతో అలాగే హిందూపూర్ రింగ్ రోడ్డు, తర్వాత సోమందేపల్లి నుంచి కనెక్టివిటీ ఉంది. అక్కడికి యలహంక అంటే ఎయిర్పోర్ట్ అక్కడికి. దాంతో ఒక 6 లేన్ రోడ్డు మేము అడిగాము. అది కూడా ఆయన చాలా బాగా స్పందించారు దానికి. ఎందుకంటే ఉన్నదే ఇప్పుడు ఒక 100 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. 32,000 పైచులకు ఉద్యోగ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకో 50,000 ఇప్పుడు వస్తున్నాయి పరిశ్రమలు కాబట్టి పెరుగుతుంది. దానివల్ల ఆయన కలవడం జరిగింది. అమరావతి కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అక్కడ కూడా అది మేము చెప్పాను, మాకు భౌగోళికంగా అది ఒక రాజధానిగా, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మరి మొత్తం ప్రాంతం అంతా కూడా ప్రాంతాలన్నీ మంచి సినిమాల్ని వాళ్ళు గుర్తిస్తారని. మంచి సినిమా అప్పుడే ఒక ఛాలెంజ్ మాకు. ఇటువంటి సినిమా ఏ హీరో కూడా ఇటువంటి అంటే చాలా మంది ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ విషాదకరణ ఉంది, లేకపోతే ఇప్పుడు నేను చేసి అన్ని వరుసగా 4 సినిమాలు మన అఖండ కానివ్వండి, తర్వాత వీరసింహారెడ్డి కానివ్వండి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి, మొన్న డాకు మహారాజ్ కానీ, ఏదో ఒక మెసేజ్ ఉంటుంది నా సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఒక మంచి ఉమెన్ ఎంపవర్మెంట్, మంచి సందేశం. ఏదైతే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు చెప్పడానికి కొన్ని అడ్డంకులు, లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం ఒక మంచి కనువిప్పు కలిగించింది అందరికి. అటు పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ బాధ్యత. వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం సమాజంలో ఎన్నో జరుగుతుంది. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ ఉంది, మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తున్నాం, సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మాకు. దాంట్లో దేశంలోనే ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతుంది, 3వ మొబైల్ క్యాంప్ కూడా. అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం
వాళ్ళ అవగాహనతో పాటు వాళ్ళొక ధైర్యం ఉంది. మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే మంచి బ్రాండ్ మనం. ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం. జాతీయ స్థాయిలో. కొన్ని కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్‌ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం ఆసుపత్రి వాళ్ళు ఏ పద్ధతుల్లో వెళ్తున్నారు, ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్‌లో కూడా ఉన్న మన దేశంలో 3, 4 స్థానంలో ఉన్నాం మనం. ఇవాళ బసవతారకం. సరే కదా! అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసే ఏదైనా అంతే. అటు సినిమాలైనా, ఇటు సామాజిక సేవ అయినా, ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో, ఇవాళ మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి, ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్‌పాన్షన్‌కెళ్తున్నాం హైదరాబాద్‌లో. మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇవాళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకొని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే. ఇక్కడి నుంచి ఇక ఏది అంత త్వరిగతిన అన్ని పూర్తి కావాలి. శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఆహ్, ఆయన స్పీడు ఆయన స్పీడ్‌కి మేము అందుకుంటూ ఆ! ఇప్పుడు ఇవాళ రేపు 11 మొదలుపెట్టి మాది 3 ఫేజ్‌ల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇది మాది నో ప్రాఫిట్, నో లాస్. మాది ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటం ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ గాని, ఇక్కడ ఆంధ్ర గానివ్వండి, మా బ్యాంకర్స్ అయితేనేమి, లేకపోతే ప్రైవేట్ అండ్ వీళ్ళు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్‌లో ఈ స్థాయికి చేరగలిగాం. భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఈ స్థాయికి. అలాగే సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్‌లో ఉంటానే ఉంటాం. సేవా కార్యక్రమాల్లో గానివ్వండి, వినోదంలో అలా స సందేశం అన్నీ కలగలుపు ఈ మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని ఒక అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్‌కి ఆహ్, అందరూ కూడా నా కృతజ్ఞతలు చెప్పారు. చూడండి ఆ సినిమా చూడండి తెలుస్తది మీకు. హ్మ్.